జయహో మాత. జిల్లెళ్ళముడి అమ్మానాన్నల కళ్యాణం ప్రత్యేకత. సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం, శ్రీనివాసుని కళ్యాణం, సుభద్రా కళ్యాణం, ఇలా ఆయా పేర్లతో కళ్యాణం జరపడం చూస్తున్నాం. కానీ ఏ యుగంలోనూ, ఏ క్షేత్రంలోనూ, ఏ లోకంలోనూ అమ్మానాన్నల కళ్యాణం అనే పదాన్ని ఉపయోగించడం బహుశా మనం విని ఉండం. షష్ఠిపూర్తికి అమ్మానాన్నల కళ్యాణం అని అంటామేమో కానీ తొలిసారిగా వివాహబంధంతో ఏకమగు దంపతులను అమ్మానాన్నల కళ్యాణమని సంబోధించము. కానీ జిల్లెళ్ళముడి అమ్మగా ప్రసిద్ధిగాంచిన శ్రీ అనసూయాదేవి, శ్రీ నాగేశ్వరుల కళ్యాణమును మాత్రము తొలినాళ్ల నుంచే అమ్మానాన్నల కళ్యాణంగా జరపడం అమ్మ యొక్క జగన్మాతృత్వం యొక్క మహాత్మ్యమును తెలుపుతుంది. అమ్మ ఆబాల్యం నుండియే విషయవాంఛలు కల బాలిక వలే కాక యోగ మార్గంలో నడిచే యోగి వలె, సర్వత్రానురాగం కల సమతామూర్తి వలె ప్రతి ప్రాణిని బిడ్డగా చూచే అమ్మలా ఎదుగుతూ విశ్వజననిగా వ్యాప్తి చెందింది. అమ్మా, ఆధ్యాత్మిక మార్గంలో గడిపే నీవు పెళ్లి చేసుకోవడం ఎలా అంటే, అమ్మ అన్నది ఆధ్యాత్మిక జీవనానికి పెళ్ళి అడ్డు కాదని చెప్పడానికే నాన్న నా పెళ్ళి అని వక్కాణించింది. పెళ్ళి అంటే రెండు శరీరాల కలయిక అనుకుంటాం మనం. కానీ అమ్మ అంటుంది, కళంకరహితమైన మనస్సును కళంకరహితంగా వేరొకరికి అర్పించడమే కళ్యాణం అని. అమ్మ దృష్టిలో పెళ్ళి అంటే స్వచ్ఛమైన రెండు మనసుల మేలి కలయిక. పెళ్ళైన కొలది కాలంలోనే అమ్మలోని దివ్యత్వాన్ని గమనించిన నాన్నగారు అమ్మను తన భార్యగా కన్నా మహిమాన్వితమైన శక్తిగా, మానవాతీతురాలుగా భావించి ఒక భక్తునిలా మారిపోయేవారు. ఒక సందర్భంలో తన భక్తి భావనా పుష్పాన్ని అమ్మ పాదాల చెంత ఉంచడం అమ్మలోని దైవత్వాన్ని, మాతృత్వంలోని మహాత్మ్యమును దర్శించారు అనడానికి నిదర్శనం. అందరికీ తల్లిని అన్న అమ్మకు తాను కూడా బిడ్డే కదా అనే భావన నాన్నగారిలో ఉండేదేమో. అందుకే అగ్రపీఠము ఎప్పుడునూ అమ్మకే అర్పించేవారు. కానీ ఆదిశక్తియును మానవ రూపంలో వచ్చినప్పుడు మానవధర్మం పాటించడం పరిపాటియే కదా. అందుకే అందరికీ దైవమైన అమ్మ నాన్నగారికి పాదపూజ చేసేవారు. అమ్మ దృష్టిలో భర్త అంటే ఒక పెన్నిధి. ఆ పెన్నిధి అండను చేరడమే పెండ్లి. భార్యాభర్తల జీవన విధానం గురించి అమ్మ ఇలా అంటారు: భావం తెలుసుకొని ప్రవర్తించేదే భార్య, బాధ్యత తీసుకొని భరించేవాడే భర్త అని. ఆది దంపతులు ఇరువురు ఇలా దైవిక భావనతో మానవ వేషధారులుగా చరించడం ఏ వేదాల్లో మనకు కనిపిస్తుంది? అమ్మా నాన్నల దాంపత్యం చాలా ఆదర్శవంతమైనది. అమ్మను చూడటానికి వచ్చే భక్తులతో అమ్మ ముందుగా నాన్నగారిని దర్శనం చేసుకుని రమ్మని పలికేవారు. అలాగే నాన్నగారు కూడా వచ్చిన భక్తులతో ముందుగా అమ్మను దర్శించమనేవారు. అమ్మను చూడటానికి వచ్చే భక్తులకు అన్నం పెట్టాలనే సంకల్పం ఇరువురి హృదయాల్లో నుంచి ఉదయించినదే. ఆనాడు ఉదయించిన ఆ సంకల్పం అండపిండ బ్రహ్మాండం వలె మహాసంకల్పమై అవతరించింది. పదుల సంఖ్య నుండి లక్షల సంఖ్యలో భక్తులు అమ్మ అన్నప్రసాదాన్ని తృప్తిగా ఆరగించటం, అది అన్నపూర్ణేశ్వరి అమ్మ యొక్క అనుగ్రహం కాక మరేమిటి? మీరు తినకపోతే చిక్కిపోతారు, మీకు పెట్టకపోతే నేను చిక్కిపోతాను అనే అమ్మను ఎక్కడ చూడగలం?
అర్ధనారీశ్వర తత్వమే అమ్మా నాన్నల వైవాహిక జీవితం. భౌతికంగా నాన్నగారు దేహాన్ని త్యజించిన అమ్మలో సగమై అవినాభావ సంబంధమై సుమంగళ రూపమై పరిమళించేవారు. అమ్మ రూపము ఎప్పుడూ నిత్య కళ్యాణమే, నిత్య చైతన్యమే. అన్ని నేనులు నేనన్న అమ్మ తాను నాన్న రూపము కాకపోతే కదా. అందుకే అమ్మలో నాన్నగారున్నారు, నాన్నగారు అమ్మై ఉన్నారు. అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. అక్షరానికి అమ్మ అమ్మ అనసూయమ్మ. అక్షరానికి అమ్మ అమ్మ అనసూయమ్మ. అక్షరమునకు ఆది అమ్మ, అక్షరము అయినదే అమ్మ. అమ్మా నాన్నల కళ్యాణం, వారి వైవాహిక జీవితం ద్వారా మనం గ్రహించవలసింది ముందుగా ఈశ్వర సర్వభూతానాం అన్నట్లు భార్యాభర్తలిరువురిలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆ భావనతో దంపతులు మెలగాలని అమ్మా నాన్నలు ఆచరణలో మనకు చూపించారు. మంచి సంకల్పానికి ఇరువురూ ఏకమవ్వాలని అన్నయాగం ద్వారా సూచించారు. ఆధ్యాత్మిక జీవితానికి పెళ్ళి ప్రతిబంధకం కాదని నిరూపించారు. ముల్లోకాలకు ఒక మహోన్నతమైన జీవనామృతాన్ని పంచిన అమ్మా నాన్నలు మనకు ఎల్లవేళలా తోడు నీడగా ఉండి వారి చల్లని దీవెనలను మనకు అందిస్తూనే ఉంటారు. ఆ అమ్మానాన్నల అనుగ్రహం అందరికీ కలగాలని ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మను వేడుకుంటూ జగజ్జనని అనసూయ మహాదేవికి జై, జగత్పిత నాన్నగారికి జై. జయ హో మాత. శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాశరి జయ హో.